మరి వాళ్ళందరి సంగతి ఏంటి? సపోజ్ ఇవాళ వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు. కేసు ఏంటి? భువనేశ్వరి గారిని అన్న విషయంలో కాదు, వేరే కేసులో. అలాగే కొడాలి నాని, రోజా, ఇంకా చాలామంది పేర్లు చెప్పుకుంటే పెద్ద లిస్ట్ అవుతుంది, మన టైం సరిపోదు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఋషి గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఒక మహిళగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆయన మహిళలకి ఎంత ప్రాముఖ్యం ఇచ్చి వీటిని స్టాప్ చేయాలి, అది కూడా తన సొంత పార్టీ నుంచి మొదలు పెట్టారు. అంటే నాకు తన పరా భేదం లేదు, నేను చెప్పిన మాటకి ఎవరు వ్యతిరేకంగా వెళ్ళినా అరెస్టులు జరుగుతాయని ఒక ముఖ్యమంత్రిగా ఒక బలమైన మెసేజ్ ని ఈ రోజు రాష్ట్రం అంతటా సోషల్ మీడియాని ఒక భయంకరమైన వెపన్ గా యూజ్ చేసిన వాళ్ళందరికీ ఇచ్చారు. అయితే ఒక్కసారి మీరు చెప్పండి, మన ప్రపంచంలో అందరికీ సోషల్ మీడియా అనే ఒక పవర్ఫుల్ వెపన్ ని, ఒక మెసేజ్ ని ప్రపంచానికి మన ఫీలింగ్స్ తెలియజేసే ఒక వెపన్ ని నీచాటి నీచనంగా యూజ్ చేసుకునే కల్చరు, సంస్కృతి ఎవరి ద్వారా మొదలైందండి? వైసీపీ రానంత వరకు సోషల్ మీడియాలో ఎవరు ఇలాంటి మొదలు పెట్టలేదే. సోషల్ మీడియానే కాదు, కొన్ని పెయిడ్ ఛానల్స్ ని చేతిలో పెట్టుకొని పచ్చి అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళకి ఎటువంటి శిక్షలు లేవా? సరే, అబద్ధాలు కాదు, పోనీ అబద్ధాలు అనుకోండి. ఒకటి బూతులు అంటే మంత్రుల స్థాయిలో, అసెంబ్లీల్లో, అంటే చట్టసభకి ఉండే ఒక గౌరవం, ఒక శాంటిటీని కూడా ఫస్ట్ టైం చూసాం. బాధపడడం తప్ప చేయగలిగింది ఏం లేదు. మాజీ ముఖ్యమంత్రి కూడా బోర్ను వెలిపించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు కదా. అవును, అంటే ఒక అసెంబ్లీ లాంటి పవిత్ర స్థలంలో ఇలాగ కూడా చెయ్యొచ్చని నీచాతి నీచంగా చూపించిన గవర్నమెంట్ అప్పటి వైసీపీ. అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 8 నెలల్లో 9 నెలల్లో ఒక బలమైన సందేశం ఇచ్చారు. మహిళల పట్ల గతంలో ఏదైతే మేము బాధపడ్డామో అది మా పార్టీ వాళ్ళే కాదు, ఈ రోజు అది భారతీదేవి గారు కావచ్చు, లేకపోతే విజయమ్మ గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, మీరు కావచ్చు, మేము కావచ్చు, మహిళల పట్ల ఎవరు తప్పుగా బిహేవ్ చేసినా అత్యంత కఠినంగా శిక్షలు ఉంటాయని సొంత పార్టీ కార్యకర్త అయిన కిరణ్ గారి మీద నిన్న పెట్టిన కేసులు నిరూపిస్తుంది. అయితే ఈ రోజు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఏంటంటే వాట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఈ రోజు నుంచి కిరణ్ లాగా అయితే గతంలో పెట్టిన వాళ్ళ మీద కూడా మేము కేసులు పెట్టొచ్చా? ఆ ఫ్రీడమ్ మాకు ఇస్తారా? నేను క్వశ్చన్ చేశాను కదా, మాకు ఆ ఫ్రీడమ్ ఇమ్మని అడుగుతున్నామండి. కనీసం కొన్ని గతంలోనే వదిలేస్తాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2-3 నెలలు ఎక్కడో కలుగులో దాక్కుండి ఒకే పార్టీ సోషల్ మీడియాలో ఏం మాట్లా ఏం చెయ్యదని ఈ రోజు 9 నెలల్లోనే మళ్ళీ అధికార పార్టీ అయిన మా మీద అదే నియోజకవర్గాల్లో రెచ్చిపోతున్న వాళ్ళని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని ఆధారంగా ఒక ఎమ్మెల్యేగా రేపు నుంచి వాళ్ళ మీద నేను యాక్షన్స్ తీసుకురావడానికి నాకు పోలీసులు సహకరించాలని కోరుకుంటున్నానండి. ఈ రోజు నుంచి రాజకీయాల్లోకి వస్తే అంత నీచంగా కనిపిస్తుంది ఆడపిల్ల. ఇంట్లో కూర్చున్న భార్యలను వదలట్లేదు, అక్క చెల్లెలను వదలట్లేదు, డైరెక్ట్ గా ఉన్న మమ్మల్ని వదలట్లేదు. ఎవరండి వీళ్ళకి ఇచ్చింది? ఎక్కడో ఇంకా కొంతమంది వెధవలు, అంటే సపోజ్ నేను ఆ వెధవన్న మాట మాట్లాడకూడదు, సిగ్గు లేని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు ఈ రోజు ఫేక్ అకౌంట్స్ తో పెడుతున్నారు. వాళ్ళని ఏం చేయాలండి? ఈ రోజు వి వాంట్ హెల్ప్ ఆఫ్ సైబర్ సెల్ అండ్ పోలీస్ నెట్వర్క్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ గవర్నమెంట్. ఫేక్ అకౌంట్స్ తో, అంటే ఫేక్ అకౌంట్స్ తో పెడితే ఏం చేయలేము కదని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పుతో కొట్టాలనిపిస్తుంటుందండి. ఐ అండర్స్టాండ్. ఏమండి, ఇప్పుడు మహిళల మీద చంపేయాలని అనిపిస్తుంటుంది. అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత సీరియస్ గా తీసుకున్నారో ఈ సీరియస్నెస్ ని ఈ రోజు నుంచి కంటిన్యూ చేయాలి. నాట్ ఓన్లీ సార్ కంటిన్యూ చేయాలంటే ఈ భయం ప్రతిరోజు ఆ సోషల్ మీడియాలో ఎవడైతే చెయ్యాలనుకుంటున్నాడో, ఒక అబ్యూజివ్ కామెంట్ టైప్ చేయడానికి మొదలు పెట్టాడో వాడికి భయం కలగాలి. ఉమేష్ గారు, ఎంత పాసిబిలిటీ ఉంది? ఎందుకంటే ఇవాళ మనం ఒక ఎమ్మెల్యేగా, వారు సాధారణ మహిళగా కాదు, ఒక పార్టీ